విజయవాడ స్వర్ణ ప్యాలెస్ దగ్గరలో ఏలూరు రోడ్డులో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని ప్రాంగణంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో కూడా కొంతమంది వైద్య బృందాలు వెళ్ళి ప్రజలకు సేవలు అందించారు. వారికి మరియు ప్రస్తుతం సేవలు అందిస్తున్న వైద్యులకు మరియు వారి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ఉచిత వైద్య సేవలను అందుకుంటున్న పలువురు ప్రజలు డాక్టర్లకు వారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ నెల 11వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. వైద్యో నారాయణ హరి. సర్వేజన సుగుణభవంతో. ఆరోగ్యమే మహాభాగ్యం. గత శతాబ్ద కాలంలో ఎప్పుడు జరగనటువంటి విపత్తు విజయవాడకి ఈరోజు గత వారం కలిగింది. ముఖ్యంగా ఈ అనుకోని వరదల వల్ల వచ్చినటువంటి విపత్తులో అనేక ప్రాంతాలు, ముఖ్యంగా పేదలు మధ్యతరగతులు ఉండే ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. ఇది చాలా విషాదాన్ని మిగిల్చింది. ఐఎంఏ ఒక స్వచ్ఛంద సంస్థగా, ముఖ్యంగా వైద్యులు ఏర్పడిన సంస్థగా తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఆరోగ్య సమస్యల పట్ల కూడా ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఐఎంఏకి ఉంది. ముందుగా మా సహాయంగా 25 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కూడా వితరణ చేసిన దాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయనకు అందజేయటం జరిగింది. అట్లాగే ఐఎంఏ విజయవాడ తమ యొక్క వంతు సహాయంగా ఈ బృహత్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక మెడికల్ ఎయిడ్కే కాదు, వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు, అట్లాగే వారికి కావాల్సినటువంటి వస్త్రాలు ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం కూడా ఇంకొక వారం పాటు కొనసాగుతుంది. వీటిలన్నిటికీ ఐఎంఏ హాల్ విజయవాడ ఏలూరు రోడ్డు కేంద్రంగా ఈ ఆపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే పైపుల్ రోడ్లో కానీ, అట్లాగే భవానీపురంలో కూడా క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. రాబోయే రోజులు, ఈ వరద ఒకసారి తీసిన తర్వాత రాబోయే రోజులు గడ్డు రోజులుగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఈ వరదలు ఉండగానే కూడా ఎక్కువగా ఈ అతిసార వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగరూకతతో ఉండి, ముఖ్యంగా ఈరోజు నూతనంగా మనకి మినరల్ వాటర్ బాటిల్స్ రావటం జరుగుతూ ఉంది. కాబట్టి వాటర్ యొక్క సేఫ్టీ అనేది కొంతవరకైనా ఎష్యూర్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ బాటిల్స్లో వాటర్ని తాగటానికి అందరూ ప్రయత్నం చేయండి. పెద్ద సంఖ్యలో బాటిల్స్ రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి డొనేషన్లుగా వస్తున్నాయి. అందరికీ సప్లై చేసే ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అమలు చేస్తూ ఉంది. కాబట్టి అందరూ జాగరూకతతో ఉండాలి. ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఇంట్లో సదుపాయం పెరిగిన వాళ్ళు ఆ వాటర్ ఉంటే, ఆ వాటర్ వచ్చే సదుపాయం కానీ గ్యాస్ సదుపాయం ఉంటే కాచి చల్లార్చిన నీరుని మాత్రమే తీసుకోండి. ఇది ముఖ్యమైన జాగ్రత్త ఈ అతిసార వ్యాధి ప్రబలకుండా ఉండటానికి. అట్లాగే ఆహార పదార్థాలకు కూడా ఏ విధంగా కలుషితం కాకుండా, ఈ వరద నీటిలో కానీ బురదలో కానీ కలుషితం కాకుండా చూసుకోండి. వండిన పదార్థాలను వెంటనే వేడిగా ఉండగానే స్వీకరించడం మంచిది. ఇది అతిసార వ్యాధి ప్రబలకుండా చూసుకునే ఒక ఇది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంతా శుభ్రం చేస్తున్నారు. మీరు దగ్గరుండి మీ ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేయించుకోండి. తగిన బ్లీచింగ్ అవి కూడా అక్కడ వేయించుకోండి. పారిశుధ్యం వారు వస్తూ ఉన్నారు. తరువాత ఈ వాటర్ వరదంతా తీసినా కానీ ఇంకా చిన్న చిన్న కుంటల్లాగా నిలబడే అవకాశం ఉంటుంది. వాటిల్లో దోమలు వంటి ఇవి రోగవాహకాలు ఉండే పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల డెంగ్యూ, అట్లాగే మలేరియా వంటి వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీని పట్ల కూడా ఉండి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో నీరు ఉండే వాటిల్ని కూడా ఎట్లాగైనా కానీ వాటిని క్లియర్ చేసుకుని అదంతా కూడా బ్లీచింగ్ కానీ లేకపోతే ఈ
ఈ దోమలు పెరగకుండా ఉండేటటువంటి పదార్థాలను కానీ అక్కడ చల్లటం జరుగుద్ది. ఆ కార్యక్రమంలో కూడా మీది ప్రాంతంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మీ ప్రజలుగా మీరు కానీ పాల్గొని వాటిల్ని కూడా నివారించుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి సమయంలో అయినా ఎటువంటి సహాయం అయినా సలహా అయినా అవసరమైనా కానీ ఐఎంఏని సంప్రదిస్తే తగిన సలహాలు సూచనలు ఆరోగ్య విషయంగా కానివ్వండి, మీకు ఇంకా తదితర సహాయాలు కావాలన్నా ఐఎంఏ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల్ని సూక్ష్మ ప్రణాళికతో ఆయన పరిశీలించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా భరోసాతో ఉండొచ్చు అనేది ఐఎంఏ కూడా ఫీల్ అవుతూ ఉంది. కాబట్టి మీరు మానసికంగా కూడా ఎవరు ఇబ్బంది పడద్దు. తప్పకుండా త్వరలోనే దీని మామూలు పరిస్థితి వస్తుందని చెప్పి అందరూ భావించవచ్చు. కాబట్టి మీకు కావాల్సినటువంటి వైద్య సహాయానికి అట్లాగే ఇంకేదన్నా సలహా సూచనలకి ఐఎంఏని సంప్రదించండి. మేము నడుపుతున్న క్యాంపులను కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం.